హలో వ్యూవర్స్, కళ్యాణ్ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ ద్వారా జనరల్ నాలెడ్జ్ మరియు కరెంట్ అఫైర్స్కి సంబంధించిన టాపిక్స్ చెప్పబడను. ఈ వీడియోను దయచేసి చివరి వరకు చూడండి. I am Ramanamurthy Palla. Now I would like to teach 7th class 5th lesson Europe, Europa Kandam. Okay. Industrial Revolution took place first in Europe. పారిశ్రామిక విప్లవం ముందుగా యూరోప్లో సంభవించింది. యాజ్ ఫ్యాక్టరీ బేస్డ్ ప్రొడక్షన్ బికమ్ ప్రిడోమినెంట్ ఇన్ ద కంట్రీస్ ఆఫ్ వెస్ట్రన్ యూరప్. దే ఆల్సో tried to establish control over other countries and continents. ఫ్యాక్టరీల ఆధారంగా ఉత్పత్తులను పెంచుకున్న పశ్చిమ యూరప్ దేశాలు ప్రపంచంలోని అనేక దేశాలపైన ఖండాలపైన తమ ప్రాబల్యాన్ని చూపించాయి. ఇన్ దిస్ లెసన్ we will try to find out about how the people of Europe have been using their distinct natural environment and resources. తమ విశేష సంపదను పరిసరాలను ఐరోపా వారు ఎలా ఉపయోగించుకున్నారో ఈ పాఠ్యాంశం ద్వారా తెలుసుకుందాం. ఓకే. లొకేషన్ ఆఫ్ యూరప్. యూరప్ ఉనికి. In order to find out the location of Europe and to see how far it is from India, you will need an atlas or a globe. యూరప్ ఉనికిని, భారతదేశం నుండి యూరప్కు గల దూరాన్ని తెలుసుకోవడానికి మీకు గ్లోబు లేదా అట్లాసు అవసరం. టు బిగిన్ విత్, look at map in which Europe has been shaded. పటంలో యూరప్ ఎరుపు రంగులో ఉంది. ఐడెంటిఫై ద బౌండరీస్ ఆఫ్ ద కాంటినెంట్ ఆఫ్ యూరప్. యూరప్ ఖండం సరిహద్దులను గుర్తించండి. యూరప్ ఈజ్ బార్డర్డ్ బై ద ఆర్కిటిక్ ఓషన్ టు ద నార్త్, ది అట్లాంటిక్ ఓషన్ టు ద వెస్ట్, the Mediterranean Sea to the south and Asia to the east. యూరప్కు ఉత్తరాన ఆర్కిటిక్ మహాసముద్రము, పశ్చిమాన అట్లాంటిక్ మహాసముద్రము, దక్షిణాన మధ్యధరా సముద్రము మరియు తూర్పున ఆసియా ఖండము సరిహద్దులుగా కలవు. దేర్ ఈజ్ అన్ ఆర్కిటిక్ ఓషన్ టు ద నార్త్ ఆఫ్ యూరప్. యూరప్కు ఉత్తరాన ఆర్కిటిక్ మహాసముద్రం ఉంది. దిస్ ఓషన్ ఈజ్ ఫ్రోజన్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద ఇయర్. ఈ సముద్రం దాదాపు సంవత్సరమంతా గడ్డకట్టి ఉంటుంది. నేమ్ ద ఓషన్ టు ద వెస్ట్ ఆఫ్ యూరప్ ఈజ్ అట్లాంటిక్ ఓషన్. యూరప్ ఖండంలో పశ్చిమాన ఉన్న సముద్రం పేరు అట్లాంటిక్ మహాసముద్రం. This ocean separates the continents of Europe and North America. ఈ మహాసముద్రం యూరప్ మరియు ఉత్తర అమెరికా ఖండాలను వేరు చేస్తుంది. About 500 years ago, the people of Europe discovered the sea route to America and millions of Europeans migrated to the continent of America and settled down there. 500 సంవత్సరాల క్రితం యూరప్ నుండి అమెరికాకు సముద్ర మార్గాన్ని కనిపెట్టారు. లక్షల కొద్దీ ఐరోపా ప్రజలు అమెరికాకు వలస వెళ్ళి స్థిరపడ్డారు. లుక్ ఇన్ ద అట్లాస్ అండ్ ఫైండ్ ద నేమ్ ఆఫ్ ద సీ జస్ట్ సౌత్ ఆఫ్ యూరప్. ది సీ నేమ్ ఈజ్ మధ్యధరా సముద్రం, మెడిటేరియన్ సీ. యూరప్కు దక్షిణాన ఉన్న సముద్రం పేరును అట్లాసులో చూసి గుర్తించండి. ఆ సముద్రం పేరు మధ్యధరా సముద్రం. దిస్ సీ సెపరేట్స్ యూరప్ ఇన్ ద నార్త్ ఫ్రమ్ ఆఫ్రికా ఇన్ ద సౌత్. ఈ సముద్రానికి ఉత్తరాన యూరప్, దక్షిణాన ఆఫ్రికా ఉన్నాయి. ది నేమ్ ఆఫ్ దిస్ సీ మీన్స్ మిడిల్ ఆఫ్ ద వరల్డ్. Did you know why it is called by this name? ఈ సముద్రానికి మధ్యధరా సముద్రం అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? దీని అర్థం
ప్రపంచ మధ్య భాగం అని. ఓకే. ఇన్ ancient times, the people of Europe did not know about other continents like America or Australia. ప్రాచీన కాలంలో ఐరోపా వాసులకు అమెరికా, ఆస్ట్రేలియా లాంటి ఇతర ఖండాల గురించి తెలియదు. దే ఓన్లీ నో అబౌట్ యూరప్, వెస్టర్న్ పార్ట్స్ ఆఫ్ ఆసియా అండ్ నార్థన్ పార్ట్స్ ఆఫ్ ఆఫ్రికా. కేవలం యూరప్, ఆసియా పశ్చిమ ప్రాంతాలు, ఆఫ్రికా ఉత్తర ప్రాంతాలు మాత్రమే వారికి తెలుసు. You can see that all these regions are situated around the Mediterranean Sea. ఈ ప్రాంతాలన్నీ మధ్యధరా సముద్రం చుట్టూ విస్తరించి ఉన్నాయి. That is why Europeans thought that this sea was in the center of the world and named it so. అందుకే ఐరోపా వారు ప్రపంచం మధ్యలో సముద్రం ఉందని భావించారు. ఇట్ హ్యాస్ బీన్ నోన్ బై దిస్ నేమ్ ఎవర్ సిన్స్. ఇప్పటికీ కూడా అదే పేరు కొనసాగుతోంది. నేమ్ ద మౌంటైన్స్ టు ద ఈస్ట్ ఆఫ్ యూరప్. దిస్ ఈజ్ ఉరల్ మౌంటైన్స్. యూరప్కు తూర్పున ఉన్న పర్వతాల పేరు చెప్పండి. అవి యురల్ పర్వతాలు. These mountains are not very high and they form the eastern boundary of Europe. ఇవి చాలా ఎత్తైన పర్వతాలు కావు మరియు ఇవి యూరప్కు తూర్పు సరిహద్దుగా ఉన్నవి. టు ద ఈస్ట్ ఆఫ్ దీస్ మౌంటైన్స్ ఈజ్ ఆసియా వైల్ యూరప్ ఈజ్ టు దేర్ వెస్ట్. ఈ పర్వతాలకు తూర్పున ఆసియా ఖండము, పశ్చిమాన యూరప్ ఉన్నాయి. ఇన్ ఫ్యాక్ట్ ఆసియా అండ్ యూరప్ ఆర్ వన్ కంటిన్యూస్ ల్యాండ్ మాస్. వాస్తవంగా ఆసియా ఖండము మరియు యూరప్ ఖండము కలిసే ఉన్నాయి. దిస్ ల్యాండ్ మాస్ ఈజ్ దేర్ ఫోర్ కాల్డ్ యురేషియా. కాబట్టి ఈ ప్రాంతాన్ని యురేషియా అని పిలుస్తారు. మౌంటైన్స్, ప్లైన్స్ అండ్ రివర్స్. పర్వతాలు, మైదానాలు మరియు నదులు. యూరప్ హ్యాస్ సెవరల్ హై స్నో కవర్డ్ మౌంటైన్స్. ఐరోపాలో అధికమైన మంచు కప్పి ఉన్న హిమపర్వతాలు ఉన్నాయి. లుక్ ఫర్ ద ఆల్ప్స్ అండ్ ద పైరినీస్ ఇన్ ద మ్యాప్ 4 ఇన్ ద టెక్స్ట్ బుక్. ఆల్ప్స్, పైరినీస్ పర్వతాలను పాఠ్యపుస్తకంలో పటమ 4లో గమనించండి. ది ఆల్ప్స్, the most important mountain ranges of Europe, are covered with snow all the year round. ఆల్ప్స్ పర్వత శ్రేణులు చాలా ముఖ్యమైనవి. అవి సంవత్సరం పొడవునా మంచుతో కప్పబడి ఉంటాయి. ది కాక్సియన్ మౌంటైన్స్ విచ్ లై బిట్వీన్ ద కాస్పియన్ సీ అండ్ ద బ్లాక్ సీ ఫార్మ్ ద సౌతర్న్ బౌండరీ ఆఫ్ యూరప్. దక్షిణ యూరప్ ఖండం సరిహద్దులో కాస్పియన్ సముద్రానికి, నల్ల సముద్రానికి మధ్యన కాక్సస్ పర్వతాలు ఉన్నాయి. దే టూ ఆర్ వెరీ హై అండ్ కవర్డ్ విత్ స్నో ఆల్ ద ఇయర్ రౌండ్. అవి కూడా చాలా ఎత్తైనవి, సంవత్సరమంతా మంచుతో కప్పబడి ఉంటాయి. దేర్ ఆర్ నో లార్జ్ ప్లాటియస్ ఇన్ యూరప్. There are only some small plateaus in countries like France, Germany and Spain. యూరప్, ఆసియా ఖండాల మధ్య చాలా వ్యత్యాసం కనబడుతుంది. ఆసియాలో విస్తారమైన పీఠభూములు ఉన్నాయి, కానీ యూరప్లో మాత్రం అటువంటి పీఠభూములు లేవు. కానీ జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్లలో చిన్న చిన్న పీఠభూములు ఉన్నాయి. There are vast plains in Europe. The whole Eastern Europe is a vast plain which stretches across several countries like Russia, Ukraine, Poland, Belarus, etc.
ఐరోపాలో విశాలమైన మైదానాలు ఉన్నాయి. ఇవి తూర్పు ప్రాంతాల్లో రష్యా, ఉక్రెయిన్, పోలాండ్, బెలారస్యా దేశాల వరకు విస్తరించి ఉన్నాయి. దీస్ ప్లైన్స్ ఎక్స్పీరియన్స్ హెవీ స్నోఫాల్ అండ్ బిటర్ కోల్డ్ ఇన్ వింటర్స్. ఈ పీఠభూములు ఎక్కువ మంచుతో నిండి ఉండడం వల్ల చలికాలంలో అత్యధికమైన చలిగాలులు వీస్తాయి. వెన్ ద స్నో మెల్ట్స్ ఇన్ సమ్మర్, స్మాల్ స్ట్రీమ్స్ స్టార్ట్ ఫ్లోయింగ్. దీస్ జాయిన్ టు ఫార్మ్ మైటీ రివర్స్. వేసవిలో మంచు కరిగి కాలువలుగా నీరు ప్రవహించి పెద్ద నదులు ఏర్పడతాయి. It is from these plains that rivers like the Dnieper and the Volga, which is the largest river in Europe, originate. అంటే నైపర్ ఐరోపాలో పొడవైన వోల్గా నదులు ఇలా ఏర్పడి ప్రవహిస్తున్నవే. ఓకే, యూరోపియన్ రివర్స్ ఆర్ used not only for irrigating the fields but also as major waterways. ఐరోపాలోని నదులు కేవలం వ్యవసాయ నీటిపారుదలకే కాకుండా జల రవాణాకు అనుకూలంగా ఉన్నాయి. Ships and barrages ply on these rivers and transport people and goods from place to place. పడవలు, ఓడలు, తెప్పలు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి సరుకులను, మనుషులను తీసుకొని వెళతాయి. సిన్స్ దీస్ రివర్స్ ఫ్లో అక్రాస్ సెవరల్ కంట్రీస్, దే ఆల్సో ఫెసిలిటేట్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ ట్రాన్స్పోర్ట్. ఈ నదులు అనేక దేశాలతో రవాణా సౌకర్యాలు కలిగి ఉండి అంతర్జాతీయ వ్యాపారానికి అనువుగా ఉన్నాయి. ఇన్ దిస్ రెస్పెక్ట్, ది రైన్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రివర్స్ యాజ్ ఇట్ ఫ్లోస్ త్రూ సెవరల్ కంట్రీస్ అండ్ ఎంప్టైస్ ఇట్సెల్ఫ్ టు ద నార్త్ సీ. ఈ నదులలో రైన్ నది చాలా ముఖ్యమైన నది. ఈ నదులు అట్లాంటిక్ మహాసముద్రంలో కలుస్తున్నాయి. There are several major industrial and mining cities on the open sea and thus linked to intercontinental trade. ఈ నదుల తీరం వెంబడి మౌలిక పరిశ్రమలు, ఖనిజాలు, పట్టణాలు ఉన్నాయి. Unlike the Rhine, the Volga drains into the Caspian Sea, which you may remember is a vast lake. రైన్ నది వల్లే కాక అనేక పట్టణాలతో ఖండాంతర వ్యాపారము వాల్గా నది ద్వారా జరుగుతుంది. ఈ వాల్గా నది కాస్పియన్ సముద్రంలో కలుస్తుంది. అది ఒక పెద్ద సరస్సు లాంటిది. ఓకే, ట్రాన్స్పోర్ట్ టు ద ఓపెన్ సీ త్రూ దిస్ రివర్ వే ఈజ్ నాట్ పాసిబుల్. ఈ నది ద్వారా ఖండాంతర వ్యాపారం చేయడం కష్టం. దస్ ది సిటీస్ ఆన్ ద వాల్గా ఆర్ నాట్ లింక్డ్ టు ట్రాన్స్కాంటినెంటల్ ట్రేడ్ త్రూ వాటర్వేస్. అందుకే వాల్గా నది ద్వారా జల రవాణాతో ఖండాల మధ్య వ్యాపారం చేయలేకపోతున్నారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు కళ్యాణ్ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.